పులివెందుల గడ్డపై చరిత్ర సృష్టించి వైఎస్ఆర్సీపీ కంచు కోటను బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డికి సొంత ఇలాకాలోనే షాక్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే బీటెక్ రవి. ఆయన పోరాటం, ఆయన పడిన కష్టాలు, సాధించిన విజయంపై ప్రత్యేక కథనం. ఇది కేవలం ఒక ఎన్నికల గెలుపు కాదు, అలుపెరగని ఆత్మవిశ్వాసానికి, అకుంఠిత దీక్షకు నిదర్శనం. పులివెందుల పులి బీటెక్ రవి కథ ఇది. ఈ కథలో వైఎస్ఆర్సీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరోదాత్త నాయకుడి ప్రస్థానం ఉంది. అణచివేతకు గురైన ప్రజల ఆశలకు ప్రతీకగా నిలిచిన ఒక పోరాట యోధుడి గాథ ఇది. వినండి. అయితే ఈ వీడియోను ఫుల్ గా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా, వైఎస్ కుటుంబానికి అడ్డాగా పేరుగాంచిన పులివెందులలో తెలుగుదేశం పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం వెనుక బీటెక్ రవి అలుపెరగని పోరాటం, అకుంఠిత దీక్ష, అసాధారణ ధైర్యం ఉన్నాయి. పులివెందుల అంటే వైఎస్ కుటుంబం, వైఎస్ఆర్సీపీ అనే భావనను చెరిపేసి తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన ఘనత బీటెక్ రవికే దక్కుతుంది. ఈ విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, దశాబ్దాల ఆధిపత్యాన్ని సవాల్ చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన పోరాట గాథ. ఇది కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నిక కాదు, పులివెందుల ప్రజల ఆత్మ గౌరవానికి, మార్పు ఆకాంక్షకు ప్రతీక. బీటెక్ రవి అనే నేను ఉన్నాను అంటూ పులివెందుల ప్రజలకు అండగా నిలిచిన ధీరోదాత్త నాయకుడి కథ ఇది. బీటెక్ రవి రాజకీయ ప్రస్థానం ఎన్నో ఆటుపోట్లతో నిండి ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకుల నుండి తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీటెక్ రవికి పులివెందులలో అడ్రస్ లేదు, ఆయన కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన విమర్శలను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. పులివెందుల గడ్డపై తెలుగుదేశం జెండా ఎగురేసి తీరుతాను అని ఆయన చేసిన శపథం ఈ రోజు నిజమైంది. వైఎస్ఆర్సీపీ అరాచకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారు. జగన్ రెడ్డి పాలనలో పులివెందుల అభివృద్ధి కుంటుపడింది, ప్రజలు కష్టాలు పాలయ్యారు అని ఆయన పదే పదే గళమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి లోపాలను ఎండగట్టారు. పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికి బానిసలు కాదు, వారికి ఆత్మ గౌరవం ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి. మీ ఓటు మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది, అమ్ముడు పోకండి అని ఆయన ప్రజలకు చేసిన విజ్ఞప్తి వారిని కదిలించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో బీటెక్ రవి పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గళం నొక్కేయడానికి అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. గతంలో ఆయనపై అక్రమ కేసులు బనాయించారని, బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు. పులివెందులలో టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధించారని, వారిపై దాడులు జరిగాయని బీటెక్ రవి అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీటెక్ రవిని, ఆయన అనుచరులను రాజకీయంగా అణచివేయాలని చూశారు. కానీ బీటెక్ రవి వెనుకడుగు వేయలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా పులివెందుల ప్రజల కోసం నా పోరాటం ఆగదు అని ఆయన శపథం చేశారు. ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేశారు. ఇసుక మాఫియా, భూ కబ్జాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఆయన నిప్పులు చెరిగారు. పులివెందుల ప్రజల ఆస్తులను దోచుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతాం అని ఆయన హెచ్చరించారు. ఈ కష్టాలన్నీ ఆయన్ను మరింత బలపరిచాయి, ప్రజలకు మరింత చేరువ చేశాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక బీటెక్ రవికి ఒక అగ్ని పరీక్ష. ఇది కేవలం ఒక స్థానిక ఎన్నిక మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరు. ఈ ఎన్నికలో గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అక్రమాలకు పాల్పడిందని టీడీపీ ఆరోపించింది. పోలీసులను అడ్డు పెట్టుకుని డబ్బు సంచులతో వైఎస్ఆర్సీపీ గెలవాలని చూస్తోంది అని బీటెక్ రవి తీవ్రంగా విమర్శించారు. పులివెందుల ప్రజలు డబ్బుకు అమ్ముడు పోరు, వారికి ఆత్మ గౌరవం ముఖ్యమని ఆయన పదే పదే ప్రజలకు గుర్తు చేశారు. అయినప్పటికీ బీటెక్ రవి వెనుకడుగు వేయలేదు. తన కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లారు. ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు పడిన కష్టాలను, ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. జగన్ రెడ్డి పాలనలో పులివెందుల ప్రజలు మోసపోయారు, మార్పు అనివార్యం అని ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపచేశాయి.
టీడీపీ అధికారంలోకి వస్తే పులివెందుల ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించారు. పులివెందులను అభివృద్ధి పదంలో నడిపించే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉంది అని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. మీ బిడ్డగా, మీ సేవకుడిగా ఉంటాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ ఎన్నికలో బీటెక్ రవి సతీమణి లతారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. ఇది బీటెక్ రవి కృషికి, పులివెందుల ప్రజల ఆకాంక్షలకు నిదర్శనం. పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డికి చెంపపెట్టు అని బీటెక్ రవి విజయం తర్వాత వ్యాఖ్యానించారు. ఈ విజయం వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద షాక్. సొంత ఇలాకాలోనే ఓటమి పాలవడం జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం కలిగించింది. పులివెందుల ప్రజలు వైఎస్ఆర్సీపీని తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్య విజయం అని టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ విజయం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయడానికి ఇది ఒక నాంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పులివెందుల గెలుపు తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమే, మున్ముందు వైఎస్ఆర్సీపీకి మరిన్ని పరాజయాలు తప్పవు అని బీటెక్ రవి కూడా హెచ్చరించారు. బీటెక్ రవి పోరాటం, ఆయన నాయకత్వ పటిమ ఈ విజయం ద్వారా మరోసారి రుజువైంది. పులివెందుల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వైఎస్ఆర్సీపీ పాలనపై విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైఎస్ఆర్సీపీ పతనం ప్రారంభమైంది అని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. బీటెక్ రవి భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి ఈ విజయం ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఆయన పోరాటం, త్యాగం, నిబద్ధత తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆదర్శప్రాయం. బీటెక్ రవి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది అని రాజకీయ పరిశీలకులు ప్రశంసించారు. పులివెందుల గడ్డపై తెలుగుదేశం పార్టీ సాధించిన ఈ విజయం రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది అనడంలో సందేహం లేదు. ఇది కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నిక కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక సంకేతం. పులివెందుల ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. పులివెందుల ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు, వారికి స్వేచ్ఛ లభించింది అని బీటెక్ రవి అన్నారు. ఇకపై పులివెందులలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను అని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. బీటెక్ రవి రూపంలో పులివెందులకు ఒక కొత్త నాయకుడు ఉదయించాడు. ఆయన నాయకత్వంలో పులివెందుల అభివృద్ధి పదంలో పయనిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. బీటెక్ రవి ఒక సాధారణ కార్యకర్త నుండి పులివెందుల ప్రజల ఆశా జ్యోతిగా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కథ, పట్టుదల, ధైర్యం, అంకితభావం ఉన్న ఎవరికైనా విజయం తథ్యం అని నిరూపిస్తుంది.